కరెంటు కంటికి కనపడదు కానీ ముట్టుకుంటే మాత్రం సెకండ్లో ప్రాణాలు తీస్తుంది. ఒక్కోసారి పట్టుకుందా ఇంకా ప్రాణం పోయేదాకా వదలనే వదలదు. అయితే ఎండాకాలం ఇంకా చలికాలం కంటే ఈ వానాకాలంలోనే కరెంటు షాక్కులు ఎక్కువ కొడతా ఉంటాయి. ఇదిగో అట్లాగే కామారెడ్డి జిల్లాలో కూడా తీగని ముట్టుకోకుండానే కరెంటు షాక్ జల్లు మంటుందంట. మరి ఇంతకీ అది ఏమైంది, ఎందుకు అట్ట షాక్ కొడుతుందో మనం కూడా తెలుసుకోవాలా కంపల్సరీ. ఇది మనకే చాలా మంచిది. అట్ట కామారెడ్డి దాకా పోయేద్దాం పదండి. ఈ సర్కారు దవాఖాన చల్లకుండా పానం బాలేదని మేము వస్తే ఉల్టా మా పానాలే పోతుండే. లేచిన గడియ మంచిగా ఉంది కాబట్టి బచాయించినాం గాని లేకుంటే ఈ పాటికి బకెట్ దానేటోళ్ళం అని పేషెంట్లు మస్తు గరం అయినరు. అట్లనికి ఇదేదో ప్రైవేట్ వాళ్ళ బుడ్డ దవాఖాన కాదు, సర్కారు వాళ్ళ పెద్ద దవాఖాననే. ఇంతకు అసలు ముచ్చట ఏంటిదంటే కొన్నొద్దుల సంది అన్ని దిక్కుల చంపినట్టే కామారెడ్డిలో కూడా వాన దంచుడు దంచుతాంది. మరి దవాఖాన కట్టి ఎన్నొద్దులు అవుతుందో ఏం పాడో గాని వానలకు పైకప్పు నాని నాని అండ్లకేంచి నీళ్లు లీక్ అయ్యి గోడలకు బారినాయట. అట్లా కరెంటు పైపులకు కూడా భారీగా నీళ్లు తీగలకు తగిలినట్టున్నాయి. అంతే జర్రసేపట్లనే ఓ పంక ఇంకా 2 స్విచ్ బోర్డులు కాలినాయట. దీంతో ఏ గోడ ముట్టుకున్నా ఆనుకున్నా జల్లు మనిషి షాక్ కొట్టిందట. కూసుందామన్నా నిలబడదామన్నా ఏడ షాట్ కొట్టి పాడైతుందో అని పేషెంట్లు ఇంకా అలా చుట్టాలు బయటకు వచ్చి నిలబడ్డరు. కొందరైతే మనం ఏ పేలిపోయిన తీగ పట్టుకోమైతివి కదా మరి ఈ షాక్ వేయడం వచ్చే అని చిత్రపోయిర్రట. ఎమ్మటే జవడం మోపు చేసి ఏంది కథ మా పానాలు తిత్తారా ఎట్లా అని గట్టిగానే అడిగినరు. వచ్చిన పేషెంట్లు ఇంకా అలా చుట్టాలు దవాఖానలో ఏమైతుందో తెలియక కింద మీద అయ్యిర్రట. ఆపరేషన్ థియేటర్లు ఉన్న మిషన్లకు సుత షాక్ వచ్చుడుతోని ఆపరేషన్లు చేసుడు బంద్ పెట్టిర్రాట. అసలే ఆనకాలం వానలు వరదలు చేయంగా అడ్డదాకుల చిన్న చిన్న జబ్బులు వచ్చి సర్కారు దవాఖానకు మా అసొంటి పేద బక్కోళ్ళు సిద్ధం వస్తుంటారు. అసొంటి దవాఖానను పట్టించుకోకుండా జనం పానాలతోని ఏందికి పరాచకం, పైసలుంటే సీదా ప్రైవేట్ దవాఖానకు పోదుము, గవి లేక సర్కారు దవాఖానకు వస్తే ఈడ మా పానాలు పోయే కథ అవుతుంది అని కోపానికి వస్తుండ్రు పబ్లిక్. అయితే అధికారులు అప్పటి మందం అన్నట్టు కరెంట్ వాళ్ళను పిలిచి తీగలను మళ్ళా సై చేసి షాక్ కొట్టకుండా చేసిరట. గాని ముంగట మళ్ళా గీసోంటి కథ మోపు కాకుండా చూడండి సార్లు అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.